తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మొన్న తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ మరి ఏ విధంగా వ్యాఖ్యలు చేసిందనేది మనం సోషల్ మీడియాలో వివిధ ఛానల్లో చూశాము. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల మంత్రి కొండా సురేఖ పరువు పోయిందని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ఛానల్లో మరి ఒక మహిళ అయి ఉండి ఒక మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. మరి రాజకీయాల్లోకి సినీ తారలను, సినీ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి వారి యొక్క పరువును తీయొద్దని కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా వారి యొక్క అభిప్రాయాలను అయితే వ్యక్తం చేయడం జరిగింది. చిరంజీవి సైతం ఈ అంశం పట్ల స్పందించి కొండా సురేఖ గారికి మరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. మరి సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, హీరోలు, సినీ హీరోయిన్స్ చాలామంది వారి యొక్క అభిప్రాయాన్ని అనేది వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇక మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. నాగ చైతన్య, సమంత విడాకులు జరిగిపోయి చాలా కాలం అయితే అయ్యింది. మరి విడాకులు అనేది వారి యొక్క వ్యక్తిగత విషయము, మరియు ఇతరుల యొక్క వ్యక్తిగత విషయం అనేది ఎప్పుడు మనం మాట్లాడే అధికారం మనకు ఉండదు. అది మంత్రి కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి ఆ హక్కు అనేది ఉండదు. మరి విడాకుల అంశం ప్రస్తావనే కాకుండా మధ్యలో కేటీఆర్ని చొప్పించి మరి ఆ విధంగా మరి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసే సంగతి అయితే మనందరికీ తెలిసిందే. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగనుంది. మరి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించి బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళకు కానీ, లేదంటే మరెవరికైనా మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఢిల్లీలో కూడా ఈ అంశం పట్ల చర్చ జరిగిందని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది కూడా మనం వేచి చూడాలి. మరి క్యాబినెట్ విస్తరణలో మరి కొండా సురేఖ యొక్క మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా అనేది చూడాలి. మరి రాజకీయ నాయకులు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి యొక్క రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరిచేటప్పుడు ఇతరులను దానిలోకి లాగి వారి యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచే విధంగా మాట్లాడకూడదనేది మరి ఈరోజు సోషల్ మీడియాలో వివిధ ఛానళ్ళలో చాలామంది అయితే వారి యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు.